ప్రస్తుతం మా బిజినెస్ ఎడిటర్ మురళి డెస్క్ నుంచి లైవ్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మురళితో తాజా సమాచారం ఏంటి, పరిస్థితి ఏంటి, ఏమనుకుంటున్నారు ప్రజలు, ఏం జరుగుతుంది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మురళి చెప్పండి, ఎట్లా ఉంది, దీని మీద రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? మీరు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ అవి చేశారు, ఏమంటున్నారు, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు, ఏం జరుగుతుంది యాక్చువల్గా? ఈ రోజే చూసుకుంటే దాదాపు 96 రూపీస్కి వచ్చింది పర్ డాలర్ మారకం విలువ చూసుకుంటే. అయితే గోల్డ్ అట్లాగే ఆయిల్, ముడి చమురు దిగుమతుల వల్ల బిల్లు భారంగా పెరిగిపోతుంది. బిలియన్ డాలర్స్ రావడంతో వీటి వాడకాన్ని డిస్కరేజ్ చేయాలని చెప్పేసి ప్రధాని మోదీ హైదరాబాద్ వేదికగా పిలుపునివ్వడం జరిగింది. బంగారం కొనుగోళ్లు తగ్గించండి, ఏడాది పాటు దూరంగా ఉండండి, అట్లాగే పెట్రోల్ డీజిల్ వాడకం కూడా తగ్గించాలి, మెట్రోల్ వాడాలి, అట్లాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కు మారాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అయితే దీనికి తగ్గట్టుగా సిగ్నల్స్ ఇచ్చారా అనే విధంగా ఈ రోజు బంగారం, వెండి మీద ఇంపోర్ట్ డ్యూటీ అయితే పెంచారు, 15% వాటిని పెంచారు. ఈ బంగారం, వెండి కొనుగోళ్లను డిస్కరేజ్ చేయడం కోసం వాటి మీద దిగుమతి సుంకాలు పెంచడం చూసాము. మరోవైపు రూపీ కూడా స్ట్రెంథన్ చేయడానికి కోసం ఈ చర్యలు ఉద్దేశించబడ్డాయి. అయితే దీంతో ఒక్కసారిగా బంగారం మళ్ళీ బగ్గుమంది. ఈ రోజు ఒక్కరోజే 9000 రూపీస్ పెరిగింది, అట్లాగే వెండి 20,000 దాకా పెరిగింది, 3 lakhs టచ్ అయింది. సో అయితే ప్రజల్లో ఎలాంటి మార్పు వస్తుందనే ఒక చిన్న మాట, బంగారం మీరు ఎంత చెప్పినా, ప్రధానమంత్రి చెప్పినా, ఎవరు చెప్పినా బంగారం కొనటం ఎట్టాగు ఆపరు, బంగారం ఖచ్చితంగా కొంటారు. కాబట్టి కనీసం దాని మీద డ్యూటీ అయినా వేస్తే కనీసం ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని చెప్పి భావించి ఉండొచ్చా? తప్పకుండా. అసలు వీటి కొనుగోళ్లను కూడా ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతోనే వీటిని డిస్కరేజ్ చేయాలని చెప్పేసి ప్రధాన ఉద్దేశంతో పెంచారు. అట్లాగే రూపీ స్ట్రెంథన్, ఈ రెండు ఉద్దేశాలతో ప్రధానంగా ఈ చర్య అయితే తీసుకున్నారు. అయితే మరోవైపు జ్యువెలర్లు మాత్రం ప్రధాని పిలుపునివ్వడం, దీని ప్రభావం ఎలా ఉంటుందనే దాని మీద కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మన దేశంలో కొనుగోళ్ల మీద, అమ్మకాల మీద బంగారం ధర అయితే ఆధారపడి ఉండదు, అది గ్లోబల్ ట్రెండ్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో అది వీళ్ళు ఎట్లా స్టాక్ చేస్తారు భవిష్యత్తులో, ప్రజల నుంచి డిమాండ్లో ఏమన్నా మార్పు వస్తుందా, ప్రధాని అంతటి వ్యక్తి పిలిపివ్వడంతో కొంతమేర ఏమన్నా సేల్స్ పడిపోయే అవకాశం ఉందా అనే వాళ్ళు బేరీజ్ వేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ లో మాత్రం పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. మరోవైపు యుద్ధం ఇప్పట్లో తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపించడం లేదు. సో బంగారం ధరల్లో వొలటాలిటీ తీవ్రంగా కొనసాగుతుంది. సో ఇన్వెంటరీస్ ఎట్లా మెయింటైన్ చేయాలి, తదుపరి స్టాక్ ఎట్లా చేయాలని చెప్పేసి జ్యువెలర్లు మాత్రం కొంత కలత చెందుతున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ప్రజల్లో కూడా మార్పు వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇతర ప్లాటినం కావచ్చు, సిల్వర్ కావచ్చు, వీటి వైపు కూడా మళ్ళీ అవకాశం ఉంది. ఎందుకంటే ప్లాటినం గోల్డ్ తో పోలిస్తే ఇప్పుడు కొంత తక్కువ ధరలో లభిస్తుంది. సో వెండిలో కూడా డిఫరెంట్ మోడల్స్, లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా ముందుకు వచ్చింది. సో ప్రజల అభిరుచిలో కూడా కొంత మార్పు రావాలి. మార్పు వస్తే కనుక ఆల్టర్నేట్ మెటల్స్ వైపు వాళ్ళు దృష్టి సారించే అవకాశం ఉంది. సో అవి కూడా స్థిరంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ వీటిని విలువైన లోహాలను డిస్కరేజ్ చేస్తుంది కాబట్టి ఆల్టర్నేట్ మెటల్స్ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఈ ఒపీనియన్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. థ్యాంక్ యూ మురళి, చాలా విషయాలు మాకు తెలియచేసినందుకు.